హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఈరోజు వీడియోలో ఒక హెల్దీ రెసిపీ పెసర్లతో మిక్స్డ్ వెజిటబుల్ ఫ్రై అనేది చూపిస్తాను. ఇది అందరికీ తెలిసే ఉండొచ్చు, ఒకవేళ తెలియకపోతే ఒకసారి మీరు చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి 2 లేదా 3 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసుకొని పప్పులన్నీ బాగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. పప్పులన్నీ బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, అలాగే బీన్స్, క్యాబేజ్ తరుగు వేసాను. ఇవి నేను చాలా సన్నగా తరిగేసానండి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ 10 నుంచి 12 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం ఇష్టం లేకపోతే మీరు స్టీమ్ కూడా చేసుకోవచ్చు. 10 నిమిషాలకి క్యారెట్ ముక్కలు, అలాగే బీన్స్, క్యాబేజీ మొత్తం బాగా ఉడికిపోయింది. క్యాబేజ్ చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది. అలాగే నేను క్యారెట్ని చాలా సన్నగా తరిగేసాను, బీన్స్ కూడా సన్నగా తరిగేసానండి, అందుకే ఫాస్ట్గా కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న పెసర్లు వేసుకోవాలి. ఇందులో కొలత ఏమీ లేదండి, మనకి నచ్చినట్టుగా ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ పసుపు, ఇందులోకి వేయించుకున్న వేసినపప్పు, నువ్వులు, అలాగే తినే శనగపప్పు, ఎండుమిరపకాయలు వేసి పౌడర్ చేసి పెట్టుకుంది. ఈ పౌడర్ వేస్తున్నాను. మనం తినే స్పైస్ని బట్టి ఈ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇది మొత్తం బాగా కలుపుకొని మరొక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇందులో పెసర్లనే కాకుండా చన్నా వేసుకోవచ్చు, చోలే వేసుకోవచ్చు, అలాగే మనం ఉలవలు కానీ లేదా అలసందలు కానీ ఇలా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అండి. మన ఇష్టం, మన టేస్ట్ని బట్టి ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. మన మిక్స్డ్ వెజిటబుల్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి.